నమస్కారం. ఇప్పుడు మనం అన్నపూర్ణ వృద్ధాశ్రమానికి వచ్చాం. ఇక్కడ మనం ఒక సీనియర్ నటిని కలవడానికి వచ్చాం. ఆవిడ ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించి ఎంతో మందిని మెప్పించారు. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఆవిడకి ఏమైంది, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ మాటల్లోనే విందాం. శ్యామల గారు, పావలా శ్యామల గారు అంటే అందరికీ తెలుసు, మీరందరికీ సుపరిచితమే. మీ డైలాగులు కానీ చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఏమైందమ్మా, మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? అది కూడా మీరే చెప్పండి. ఏముంటుందమ్మా, అమాయకత్వం. ఎన్నో వందల సినిమాల్లో నటించారు మీరు. అమాయకత్వం అమ్మా. మేము బ్రాహ్మణ్స్, గుంటూరు దగ్గర అమరావతి మరి. బ్రాహ్మణ్స్ ఎప్పుడు ఏ పనిలో పైకి రాలేదు. నేను బాగా అమాయకురాలిని. అంటే డబ్బుల కోసమే మనం సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాం, డబ్బుల కోసమే నాటకాలు వేస్తున్నాం అని డబ్బులు సంపాదించాలని ధ్యాస తక్కువ. ఇంకా నయం ఇదన్నా ఇచ్చారు అన్న అసలు ఆర్టిస్ట్ అంత అల్ప సంతోషం ఇంకొకటి ఉండదు. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఏం బాగా చెప్పారండి డైలాగ్ అంటే సరే పొంగిపోతారు వాళ్ళ. నేను ఎవరిని డబ్బులు డిమాండ్ చేసేదాన్ని కాదు. మనల్ని గౌరవించారు, అమ్మ శ్యామల గారు మేడం నమస్కారం అంటే సరే, డబ్బులు అయిపోయినా పర్లేదు అన్నట్టుగా అల్ప సంతోషిగా సగం. ఏంటన్నారు? సో మీరు ఎన్నో సినిమాలు నటించారు. ఎందుకమ్మా అసలు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి? అంటే సగం జీవితం ఉంటుంది. నేను తెలుగు నాటక రంగం నుంచి వచ్చాను. ఫస్ట్ తెలుగు నాటక రంగంలో 30 ఏళ్ళు ఉన్నానమ్మా. టోకీగా 2500 సార్లు ఉత్తమ నటి తీసుకున్నా. అట్లాంటి ప్రైజ్ మామూలు కాదు. 1000 మందిలో 2500 సార్లు ఉత్తమ నటి. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా అన్నీ, ఆల్ ఇండియా, ఒక అమెరికా తప్ప. ఆ పేరు వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అక్కడే ఉన్నాను. రాజబాబు గారు కూడా మా నాటకం చూసి సినిమా అమ్మ నుంచి మంచి సినిమా ఇప్పిస్తారు. ఈ రాజబాబు, అప్పుడు రాజబాబు గారు ఉన్నారు, పేరు విన్నారా? ఆయన వచ్చి సినిమా చేసే ఉద్దేశం లేదు. మా వాళ్ళందరూ అప్పటికే నన్ను వెలివేశారు. బ్రాహ్మణ సినిమాలు నాటకాలు ఎందుకమ్మా వెలివేశారు? అసలు ఎందుకు వెలివేశారు మిమ్మల్ని? బ్రాహ్మణ్స్ బయటికి వెళ్ళకూడదు, నాటకాలు వేసి ముఖానికి రంగు పోసుకొని వేయకూడదు. అదే బ్రాహ్మణులు అంటే అప్పటికి బ్రాహ్మణులు కొంతమంది పైకి వచ్చారు, అమెరికాకి చదువుకున్నారు. మా వాళ్ళు అమరావతి అగ్రహారీకులని పెద్ద పేరు. వాళ్ళకి తప్పు అనమాట. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే కూడా తప్పు. అలాంటిది నాటకాలు వేసి స్టేజ్ ఎక్కడం ఉంటే అవమానం అనమాట. అందు గురించనే వాళ్ళకి ఇష్టం లేక, వాళ్ళకి ఇష్టం లేని పని మీరెందుకు చేశారంటారేమో. సడన్ గా పాపం 3 నెలలప్పుడు వాళ్ళ నాన్నగారు పోయారు యాక్సిడెంట్లో. బతకాలి, 1,00,000 ముక్కలు లేవు. అంటే చదువుకున్న మనం దానికి ఎవరు ఎట్టగట్ట బతకాలి కదా. ఒకళ్ళ మీద ఆశపడకుండా బతకాలి అనుకుంటే ఏదో పక్కన ఆయన పిలిచి నాటకం చిన్న చిన్న నాటకాలు రాసేదాన్ని. ఏదైనా అమ్మ, అందరు ఆర్టిస్టులు ఒకటి మాత్రం, ఎవరు ఏమి నమ్మినా నమ్మకపోయినా, ఎన్ని కోట్లున్నా ఎంత అందం ఉన్న ఆర్టిస్ట్ అవ్వాలంటే అవ్వలేదు. భగవంతుడు నేనేంటి 4 అడుగులు ఉంటాను, నల్లగా 4 అడుగులు ఉన్నా నేను ఆర్టిస్ట్ ఏంటి నా మొహం. ఇంకా మీరైనా, మీరు ఎన్నో సినిమాలు చేసి ఎంతో మందిని మెప్పించారు, ఇన్ని అవార్డులు సొంతం చేసుకున్నారు. అదంతా నేను చాలా నాటకాలు, 80 రేడియో నాటకాలు రాశాను. రేడియోలో నేనే డైరెక్షన్ చేసి వేశాను. అలా మనం కావాలంటే అవ్వలేము. భగవంతుడు అట్లా అవ్వాలని రాస్తాడు, అయ్యాను అనుకుంటారు. అతను చిన్నపిల్ల అప్పుడు పక్కన తోసేసిపోయేవాళ్ళు.
అడ్డంగా ఉన్నాను. ఎత్తుకుంటానికి అసహ్యంగా ఉండేది అన్నట్టు నల్లగా. మా ఇంటి అందరు తెల్లగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఎవరన్నా ఆర్టిస్ట్ అయ్యారా? లేదు. నల్లగా ఉన్న నన్ను తీసుకొచ్చే దేవుడు ఆర్టిస్ట్ చేశారు. అంతే, దేవుడికి అయ్యే కానీ మనదేం లేదు. మరి ఎన్ని వందల సినిమాల్లో చేస్తుంది మీరు, ఎందుకు డబ్బులు కూడగట్టుకోలేకపోయారు? సగం జీవితం అంతా నాటకాలే వేశానమ్మా. చెప్పాను కదా, 30 ఏళ్ళు నాటకాల్లో 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. 50 సార్లు సన్మానాలు చేశారు నాకు. మెడ్రాస్ లో గోల్డెన్ క్లబ్ వాళ్ళు రాసి అడ్రస్లతో సహా ఉన్నాయి నా దగ్గర. మీరు లెటర్ రాసి కనుక్కోవచ్చు. సత్యనపల్లి ఎక్కడెక్కడ నాటక ప్రదర్శన పరిషత్తులు, నేను నాటక పరిషత్తులవే వేసా, వీధి డ్రామాలు ఏం వేయలే. ప్రతి చోట ఉత్తమ నటి. నేను పావలా అంటే అదే పావలా అనే నాటిక 300 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. అదే మెడ్రాస్ లో గోల్డెన్ క్లబ్ వాళ్ళు 100 సంవత్సరాల నుంచి నాటక రంగాన్ని పరిశీలిస్తే ఒక నాటకం పేరు, ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరట. అందుకని మేము శ్యామలా గారిని సన్మానం చేస్తున్నాం అని చెప్పారు. అందుకు చేయాలనిపించింది వాళ్ళకి, అందుకని చేసాము. బళ్ళారి రాఘవ గారి నుంచి ఎక్కడా కూడా ఎవరు కూడా నాటకం పేరు లేదు అని. నాటక రంగం తల్లి లాంటిదని అప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు ఎవరు మర్చిపోయారు. తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో చేరుస్తున్నారు. ఆ ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు పడే బాధలు ఆ పరమేశ్వరుడికి తెలియాలి. అన్నీ అన్నం కొన్ని ఓల్డేజ్ హోమ్లు భయంకరంగా ఉంటాయి. వాళ్ళ కర్మ కన్న తల్లిని అట్లా చూస్తున్నారు. ఇప్పుడు తల్లినే మర్చిపోయిన వాళ్ళు తల్లి లాంటి నాటక రంగాన్ని చూస్తారమ్మా. అది అలా మీ నాటకం ఏదైతే పావలా ఉందో అదే మీ ఇంటి పేరుగా మరి పావలా శ్యామల ఇంకొక ఆర్టిస్ట్ ఉండేది, కాకినాడ శ్యామల అంటారు. వాళ్ళు మొదటి వర్షాలు వేసారు. శ్యామల ఆవిడని అనుకుంటున్నారండి, అందుకని మీ పేరు తీసేమన్న బాబు పావలా వద్దు అంటే పావలాగా అయిపోతుందేమో నా బతుకన్నా. అదే నిజమైంది. ఇప్పుడు పావలా శ్యామలాని పెడితే పావలాగా అయిపోతానేమో నా బతుకు, వద్దునైనా పేరు తీయని. ఇంకో శ్యామలు ఉంది అప్పుడు, అందుకనే క్లాస్ వస్తుంది. ఇద్దరు ఆవలా ఈవలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకని అలా పెట్టారు. ఆఖరికి అదే నిక్నేమ్ అయింది, అది ఇంటి పేరు అయింది. అలా మీ ప్రయాణం మొదలైంది. అలాగే సినిమాలోకి ఎప్పుడు వచ్చారు? సినిమాలోకి అలాగే ఇన్ని సన్మానాలు ఇవి ఇంటి పరిచూరు గోపాలకృష్ణ గారు సినిమా వాళ్ళు వస్తుంటారుగా ఫంక్షన్కి, అప్పుడప్పుడు సర్దిన వచ్చాను వాళ్ళకి. ఇలా జంజాలు గారు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన బాలకృష్ణతో అబ్బాయి బాబాయ్ సినిమా తీస్తున్నారు. అందులో నన్ను క్యారెక్టర్గా లోకల్ బయట వాళ్ళని దాంతో పెట్టారు. ఆ సినిమా హిట్ అయింది. అందులో నాకు కూడా బాగా పేరు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి చాలా మంది పిలిచారు కానీ నేను రాలేదు. నాటకాలు వేస్తే ఇంత గోలగా ఉంది, సినిమాలు వేస్తే ఇంకా అసలు ఇంకెంత రాలా. చాలా రోజులకి తర్వాత రాక తప్పలా. అంటే నాటక రంగం ఉండనా కొద్ది రోజులు పోయాక తగ్గిపోయినాయి అవకాశాలు నాటక రంగంలో. అంటే నా సినిమాల్లో తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ఇవన్నీ క్యారెక్టర్లు ఉంటాయి. నాటక రంగంలో ఒక్క స్త్రీకే ఛాన్స్, 2 అమ్మాయిని కూడా పెట్టేవాళ్ళు కాదు. అందుకని నాటక రంగంలో లేడీ క్యారెక్టర్ తగ్గిపోయినాయి. మనం ఇంకో బతకలేము, ఇంకో రకంగా సంపాదించడం చేత కాదు, బతకాలి కదా ఎలాగోలా. అందుకని తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. పరిశుల గోపాలకృష్ణ గారు, ఎంఎస్ రాజు గారు అప్పుడు మనసంత అనుభవి తీసినారు. అందులో ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు. సునీల్ బామ్మగా, అదే చంద్రమోహన్ వాళ్ళందరూ. అది సూపర్ హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత చిరంజీవి గారు ఇందిరా సినిమా తీసినారు. నేను 4 అడుగులు నల్లగా ఉన్నా పేరు వచ్చింది కదా, అందులో క్యారెక్టర్ బాగా లైక్ చేశారు అందరూ, బామ్మ క్యారెక్టర్. దాంతో ఇచ్చారు.
దాంట్లో వెంటనే ఏంటి ఇంకోటి ఏంటమ్మా సినిమా శవాన్ని తీసుకెళ్తుంటారు తాకు. అవును, ఠాగూర్ సినిమాలో. ఇందిర నెక్స్ట్ వెంటనే అది అవుతుండగానే ఇది తాకు అది అవుతుండగానే ఇంకోటి ఏదో ఇంకో సినిమా మొత్తం 3 సినిమాలు వరుసన కంటిన్యూ చిరంజీవి గారితో నటించారు. దాంతోనే కంటిన్యూటీగా అన్నా. ఫస్ట్ రాజుగారి ఎంఎస్ రాజు గారు మనసంతా నువ్వే తర్వాత వర్షం సినిమా ఇచ్చారు. ఇది జరుగుతున్నాయి కృష్ణవంశీ గారు పిలిచి ఖడ్గం సినిమా మొత్తం చిన్న వేషమైనా పెద్ద వేషమైనా గుర్తింపు గల వేషాలు అన్నీ చేయని వేషాలు. వర్షం, ఇందిర అన్ని సినిమాలు. ఖడ్గంలో కూడా మీరు హీరోయిన్. ఫస్ట్ దీంతో మహేష్ బాబుతో ఫస్ట్ మురారి సినిమా, ఇంకోటి ఏదో అది కూడా సూపర్ హిట్ అయింది. ఏం పేరు గుర్తులేదు నాకు. కృష్ణ గారితో కూడా 2-3 సినిమాలు చేశా. అయోధ్య అని అందరితో చేసా పెళ్ళి. అయితే మనం ఏంటంటే నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళం. నాకు నిజంగా చెప్తే ఇప్పుడు తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది. ఇంటి ఇవ్వండి అని అడగటం కూడా తెలియలేదు నాయన నాకు నిజం చెప్పాలంటే. భవిష్యత్తు ఏంటి అని కూడా ఆలోచన లేదు. ఈ పెళ్ళి ఏమైపోతుందో అని ఆలోచన లేదు. అమ్మా అసలు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. మేము బ్రాహ్మణ్స్ అవుతానా నాకు అక్కడ నాన్ వెజ్ మసాలా వండి పెట్టేవారు ప్రతి కూరలో. నాకు వాసన గిట్టేది కాదు. తినలేనని 4 గంటలు లేచి గోంగూర పచ్చడి, ఇంగు వేసి దోసకాయ పచ్చడి అన్నీ చేసి బుట్టలో సర్దుకొని అవి పట్టుకెళ్ళేదాన్ని. కంది పచ్చడి అంటే అవి వేస్తూ పక్క అందరికి ఇచ్చారు. నన్ను హీరోయిన్ చూసినట్టే చూశారు. అంటే నాటక రంగం నుంచి వచ్చిన గౌరవం చూశారు. అందరికి కొంచెం కొంచెం గిన్నెలు వేసి పంపించేదాన్ని. వాళ్ళందరూ తిని అమ్మ తిన్న తర్వాత నా దగ్గరకు వచ్చేవాళ్ళు అంతమంది. వద్దురా అన్న కెమెరామెన్ గారు డైరెక్టర్ గారు కూడా పచ్చడి చూసాక లేచి వచ్చి అమ్మ చాలా బాగుందమ్మా పచ్చడి జేబు కూడా పంపించండి మాకు అని చెప్పి అడిగేవాళ్ళు. ఇట్లా పచ్చళ్ళతో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. కెమెరామెన్ గారు అసలు పలకరిస్తే పలికేవాడు కాదు. ఆయనకి వాళ్ళు గురువారం నాన్ వెజ్ తినరు. వాళ్ళని పంపించిన కంది పచ్చడి అవి తినేసి లేచి వచ్చి అమ్మ ఏ ఊరి మీద అమలావతి అది అందుకని అంత బాగుంది ఆవకాయ కంది పచ్చడి. రేపు కూడా పంపించండి. నేను వచ్చేటప్పుడు అమ్మ రేపు కంది పచ్చడి తాగడం మర్చిపోకండి అంటే 6 కారు పంపిస్తారు నేను ఎప్పుడు చెయ్యాలండి అన్న. ఓ అదే అరే డైరెక్టర్ అరే అమ్మ సీను 8 తర్వాత వచ్చేలా పెట్టు కంది పచ్చడి చేస్తా అన్నారు. అలాగే సీన్లు మార్చి పంపించేవాళ్ళు నాకు. పచ్చడి బాగుంది బాగా చేస్తానని. బ్రాహ్మణ పచ్చళ్ళు బ్రాహ్మణ ఎగవాలని దాని మీద అలా చేసి అట్లా డైరెక్టర్లు ప్రభుదేవ్ అయితే బతిలాడేవాడు. అమ్మ నాకు ఆ పల్లీలు పొడి చేస్తా ఇంత డబ్బాలు ఇయ్యరమ్మా ఎంత అవుతుందో చేస్తారన్న. నాకు మళ్ళీ అక్కడ క్యారెట్ ఇచ్చా 50,000 ఇవ్వకూడదా అని తిట్టేదాన్ని. అందరూ అడగటమే మాకు డబ్బా ఇవ్వరా మాకు ఎంతమందికి అని చేస్తాం మనం. ఇలా మీరు సుమారు ఎన్ని సినిమాల్లో నటించుంటారమ్మా ఇప్పుడు దాకా? నేను అంత పెద్ద కరెక్ట్ లెక్కలేదుగా 300-400 సినిమాలు 300-400 సినిమాలు చేశారు. నేను ఇక్కడికి రాకుండా వైజాగ్లో ఉంటే అక్కడ జంజాల్ గారు వచ్చి తీసేవారు సినిమాలు. అక్కడ ఉన్నాయి బాబాయ్ అబ్బాయి, పోలీస్ బ్రదర్స్, ముళ్ళు పిల్లలు అక్కడే ఒక సినిమాలు చేశాక వచ్చాం ఇక్కడికి. వైజాగ్ లోనే నటించి హైదరాబాద్ కు వచ్చాం. విశ్వనాథ్ గారు స్వర్ణకమలం స్వర్ణకమలం కూడా అక్కడ ఉండి వైజాగ్లో ఉండే చేశాం. అట్లా దగ్గర అన్నీ కలుపుకుంటా 400-300 దాకా ఉండొచ్చు. సినిమాలు చేశారు. మరి
అన్ని సినిమాలు చేసిన మీరు ఎందుకు కొంత ఆస్తి కూడా కూడగట్టుకోలేదు? అంటే మీరు ఆస్తులు సంపాదించారా లేకపోతే? సంపాదించాను. కొన్నేమో అశోక్ గారి పేరు రాసా, కొన్నేమో కమలమ్మ ఆస్తంతా వాళ్ళు కొట్టేశారండి బాబు. ఎవరు ఎవరు కొట్టేశారు? చేతకాలేదండి సంపాదించటం. మనం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళం కదా, నాటకానికి హైయెస్ట్ రెమ్యునరేషన్ 500. నాటకం అంటే 2 hours, నాటకం అంటే 1 hour. 1 hour నాటకేస్తే 150 హైయెస్ట్ రెమ్యునరేషన్ హీరోయిన్కి ఇచ్చారు. అదే నాటకం ఇస్తే కొంచెం 1000-500కి వచ్చేటప్పటికే అయిపోతుంది. సినిమాల్లో మీకు ఎంత ఇచ్చేవాళ్ళు మరి? సినిమాల్లో మనకి ఫస్ట్ స్టార్టింగే 5000-4000 ఇచ్చారు. అక్కడి నుంచి లాస్ట్ మత్తవతల్లో సినిమా కీరవాణి గారి అబ్బాయి చేశారు, అదే లాస్ట్ సినిమా. దానికి మాత్రం 20,000 ఇచ్చారు. మిగతావన్నీ 10,000, 5,000. కొంచెం అప్పుడప్పుడే రెమ్యునరేషన్ పెంచుతున్నారు. 10,000, 5,000. ఒక డైలాగ్ చెప్పినా 20,000. నాకు ఎంఎస్ గారు 70,000 ఇస్తాను సినిమా కానీ రాయించుకొని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. మధ్యలో 10,000 ఇచ్చేవారు, అంతే. మరి ఇచ్చేవారు కాదు. అడుగుదామంటే పెద్ద ప్రొడ్యూసర్ ఆయన అడిగామంటే మళ్ళీ పిలవలేమ్మా అని చెప్పాడు అందరు. మళ్ళీ పిలవలేమని భయం. ఫోన్లే అని ఊరుకో. ఇలా కొన్ని చెప్పలేం పబ్లిక్ గా. చాలా సినిమాల వరకు డబ్బులు ఇవ్వకుండానే సాధారణంగా అడ్వాన్స్ అనే సరిపెట్టేవాళ్ళు, అంతే. కొంతమంది మధ్య మధ్య ఇచ్చేవాడు. ఇందిరా సినిమా అంటే చిరంజీవి గారికి కూడా కోపం వచ్చింది, ఎందుకు పిలవలేదు మిమ్మల్ని విజయవాడ ఫంక్షన్ కానీ అని. పిలవలేదు సార్ అంటే నాతో చెప్పాల్సిందమ్మా మీరు కోపం. ఆయన 10,000 ఇచ్చారు ఇందిరా సినిమాకి. 15 రోజులు అక్కడంటే అడ్వాన్స్ 10,000 ఇచ్చానంటే మళ్ళీ తర్వాత అంతే. చాలా సినిమాల వరకు అడ్వాన్స్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోవడం, క్యారెక్టర్ చేయించుకొని అలా అసలు వచ్చిన డబ్బులు. ఎవరైనా సరేనండి, ఆడవాళ్ళు పైకి రావాలంటే అందం ఉండాలి, అండదండలు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అండదండలు ఉండాలి, అందం ఉండాలి. ఏమి లేని వాళ్ళు ఎవరు పైకి వస్తారన్నా? ఇప్పుడు బయట ప్రపంచంలో సినిమా ఫీల్డ్లో మేము బాగా అనుభవాలు, నేను పడ్డ బాధలు అన్నీ ఒకటి. ఇప్పుడు జబ్బు చేశాక హోమం చుట్టూ తిరుగుతూ పోయి భయంకరం. ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఈ బాధపడుతున్నారు? ఏడవడానికి కూడా నా ఒంట్లో రక్తం, కన్నీరు అంతా గడ్డగట్టిపోయిందమ్మా. ఇసులో ఆ గడ్డ కర్రని అంటాను. ఒకసారి గుండె బరువు తెచ్చుకున్నాం, ఏడేద్దాం అన్నా కానీ బొట్టు కంట్లో ఉంచింది. నా కళ్ళ వెంట నీరు తెప్పించండి, మీరు గొప్ప వాళ్ళ కింద లెక్క. నా కళ్ళు పోయినాయమ్మా, నీళ్ళు రావట్లే. అంత భయంకర నరక దుఃఖం మామూలుగా కాదు, అతి భయంకరమైన. మానవ లోకంలో, దానవ లోకంలో, ఏ లోకంలో అనుభవం ఎవ్వరు చెప్పలేనమ్మా, చెప్పకూడదు మనం. అసలు మొదటి ఇప్పుడు మరి నాకేమన్నా ఈ అమ్మాయి కాళ్ళు ఇరిగినాయి, కాళ్ళు కూడా బాగు చేయించలేకపోయినాను. అసలు మొదట్లో ఎక్కడ ఉండేవాళ్ళమ్మా మీరు? మోతీనగర్లో కొన్నాళ్ళన్నా, ఇక్కడికి వచ్చాకన ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. తర్వాత ముందు మోతీనగర్లోనే ఉన్నాం. అందరూ బాగానే చూసేవాళ్ళు. నాకు డబ్బు చేసి ఇలా మూల పడ్డాకే
ఈ ప్రపంచం అనేది ఇట్లా ఉంటుందనేది తెలిసింది నాకు. ఇంత భయంకరమైన యమధర్మరాజుకి యమలోకంలో పాపాత్మను శిక్షించడానికి జాగా లేక వాళ్ళకి శిక్ష ఫామ్ హౌస్లో వెళ్ళాలి. ఎందుకులే అంతగా అదే మరి పైకి చెప్పకూడదు మరి. ఇంకా అక్కడే బతుకుతున్నాం హోమంలో. కొన్ని విషయాలు చెప్పలేము, పొగుడుతున్నారు. ఆహా ఓహో ఎంత రోజులు గడుస్తాయి, లేకపోతే మరి చెప్పాలంటే అంతే, పొగిడితేనే. మీ ఆరోగ్యం విషయానికి వస్తే అసలు మీకు ఏమైంది? అలాగే మీ అమ్మాయి ఆరోగ్యం కూడా బాగాలేదని గత మీ ఇంటర్వ్యూస్ లో కూడా మేము చూసాం. చాలా ఇంటర్వ్యూలు వచ్చినాయి. ఆవిడకి అలవాటు అయిపోయింది అలా ఇంటర్వ్యూలు తెచ్చుకోవటం. ఈ ప్రపంచంలో అన్ని ఎంత 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 దుర్మార్గుడైన మనం సినిమాల్లో చూస్తుంటాం చూడండి, విలన్ పక్క విలన్ వాడు పొడిచేస్తున్నాడు చీమలు చంపినట్టు మనుషుల్ని. వాడి కూతురు ఎవరో కొట్టేటప్పటికి అలా అంచెకడకన కూతురు కొడతా వాడి కడుపు ప్రేమ. అంత దుర్మార్గ విలన్లు కూడా చూడండి, వాళ్ళ పిల్లలకి ఏదైనా అవుతే ఊరుకున్నారు చూడండి. అది కడుపు తీపంటది. అలాగే మా అమ్మాయి మంచిది కాకపోవచ్చు, చదువుకోకపోవచ్చు, కడుపు తీపి అలా ఇదివరకు లేదు నాకు. నేను బాగున్నప్పుడు బాగానే ఉన్నా. ఇప్పుడు అమ్మాయి మీద నాకేమన్నా అవుతే మా అమ్మాయి ఏమవుతుంది? ఆ అమ్మాయి బతికిన నాళ్ళు అమ్మాయికి ఏం చేయలేకపోయా. పక్క వాళ్ళంటే వదిలేసిపోయేదాన్ని షూటింగ్లకి. వాళ్ళు అన్నీ కొనిపెట్టిపోయినా వాళ్ళు తినేసి అమ్మాయికి ఏం పెట్టేవాళ్ళు కాదు. అదొక మన వేదంతో. అమ్మాయి పరిస్థితి ఇలా మారడానికి, బెడ్ మీదే ఉండడానికి కారణం ఏంటమ్మా? ఆ అమ్మాయి టీబీ వచ్చిందండి. టీబీ వచ్చింది 2 ఏళ్ళు. దాంతో దెబ్బతో బాధపడింది. తగ్గకపోతే చిరంజీవి గారికి ఎవరో చెప్పారు, పాప శ్యామలా గారు అమ్మాయికి బాగాలేదు ఇలా. అప్పుడు ఆయన వాళ్ళ పెద్దమ్మాయి సుశీలతో చేత 2 లక్షలు ఇచ్చి పంపించారు. ఆ డబ్బుతో అమ్మాయి ట్రీట్మెంట్ చేయించా, కొంచెం కోలుకుంది. వచ్చే నెల నుంచి తగ్గిపోతుందని చెప్పాడు డాక్టర్. దారిలోనే ఇంట్లో నడుస్తూ పడిపోయింది కింద. అలా నిల్చున్నట్టు పడిపోయింది. అమ్మో పెద్ద కాబట్టి డాక్టర్ దగ్గర పడిపోతే రైట్ సైడ్ కాలుకి 3 చోట్ల ఇరిగింది. 3 చోట్ల వేయాలని 6 లక్షలు కావాలి, ఆపరేషన్ చేయాలని. నా దగ్గర అంత డబ్బు లేదు, సినిమాలు ఎక్కువ చేయట్లే. అప్పుడు ఏం చేయాలి మరి? ఇంకా చిరంజీవి గారు పంపించిన టీబీ వచ్చిందని పంపించారు. ఆ అమ్మాయి బాగాలేదు. అప్పుడే చాలా మంది ఇలాగా ఇంటర్వ్యూ ఇవ్వండి, మీ అభిమానులు చాలా మంది ఉన్నారు, తప్పకుండా చేస్తారని అప్పుడు ఇచ్చా. చాలా మంది సాయం చేశారు. ఆ డబ్బులే దాచుకొని జాగ్రత్త పెట్టుకున్నా. అంతలోకి అమ్మాయి ఫిజియోథెరపీ చేయిద్దాం, 2 నెలల కాలు వస్తుందన్నప్పుడు నేను పడిపోయే కింద ఉన్నట్టుంది. ఏమిటా అని తీసుకెళ్ళి హాస్పిటల్కి పరిగెడితే హార్ట్లో 3 కోళ్ళు ఉన్నాయి. కాళ్ళు అప్పటిదాకా నడిచాను నేను, నా కాళ్ళకి ఏం లేదు, బాగా శుభ్రంగా నడిచి నేనే పనులన్నీ చేసుకునేదాన్ని. కాళ్ళు 2 రావటం మానేసినాయి మళ్ళీ నుంచి. 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఇప్పుడు 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. 2 ఏం లేదు, అసలు లేచి నిలబడలేను. 2 కాళ్ళు పోయినాయి. నాకు ఇలాగ వచ్చింది ఏంటి సడన్, అసలు మాకు కూడా తెలియదు ఎందుకైందో. ఇలాగా హోల్స్ ఉంటాయి, కాళ్ళు పడిపోతాయా ఏమో మరి. దాంతో అమ్మాయి భయపడిపోయి అమ్మకి ఏంటి ఇలాగ అయిందని
ఇంకేదో మా దగ్గర ఉన్నది అభిమానులు సాయం చేసిన ఇంకా హోమ్లో ఇద్దరికి కాళ్ళు, దానికి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు లేవు, వండుకొని తినలేవు, ఏం చేయాలా? నాకు చాలా కాస్ట్లీ అవార్డ్స్ వచ్చినాయి, వెండి అంతా, నటరాజు అవి అవన్నీ అమ్ముకొని ఫామ్లో వెనకాల పడి మొత్తం స్ట్రెస్ అయిపోయింది. ఒక హోమ్ నుంచి వెళ్తుండే ఒక క్యాబ్ డ్రైవర్ వెనక నుంచి రాత్రి పూట కూడా సామాన్ కొట్టేస్తారండి. ఒక హోమ్లో బట్టలన్నీ టబ్బుల్లో పెట్టుకొని తిరుగుతున్నాం. బీరువాలు మోసుకొని వెళ్ళలేం కదా, అవి పెట్టుకెళ్ళి వెనకుంటున్నాం మేము చేసింది ఏం తప్పు. ఒక ఆల్బాల్లో ఒకళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అనుకోండి, మళ్ళీ వెళ్ళే సామాన్లు తేవాలంటే కష్టం కదా, తెలివి తక్కువగా ఆ సామాన్లన్నీ వెనకాల పెట్టించుకొని ఇల్లు ఎత్తుక్కోవడం. ఇప్పుడు అసలు మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడానికి కారణం ఏంటి? కాళ్ళు లేవు, నాకు లేవు, అమ్మాయికి లేవు, మరి ఎట్లా ఎవరు చేస్తారు? అసలు మీ బాగోగులు చూసుకునే వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఎవరు? మనం ఎప్పుడైతే సినిమాల్లో ప్రవేశించామో అప్పుడే అందరు అవాయిడ్ చేస్తారు మమ్మల్ని. మనం ఇంట వంటలేదు సినిమాలు చేయటం అనేసి. అక్కయ్య గారు ఉండేవారు కొంచెం అభిమానంగా, వాళ్ళు చనిపోయారు, అలా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, ఇంకా ఎవరు లేము, అమ్మ నాన్న చిన్నప్పుడు పోయారు. మా దగ్గర నేనేమి అవార్డులు సంపాదించుకున్నా కానీ అపార్ట్మెంట్లు సంపాదించుకోలేదు. ఎవరు నన్ను కానీ ఇదే నాన్నకి 4-5 అపార్ట్మెంట్లు అంటే అందరూ వచ్చేవాళ్ళు. అపార్ట్మెంట్లు ఏం కొనలేకపోయినా, అపార్ట్మెంట్ కొనలేకపోవడానికి కారణాలు చెప్పాను కదా. అవును, ఎవరిని అడిగేదాన్ని కాదు, మనం అందగట్టడం కాదు. ఈ అమ్మాయి దురదృష్టం అంతా ఇద్దరం సగం పంచుకొని పుట్టి దాని కర్మల. ఆ అమ్మాయి చదువుకొని ఇదిగా ఉంటే మాకింత ఇది ఉండేది కాదు కదా. ఇప్పుడు అమ్మాయి నన్ను పెట్టి నేను ఎక్కడికి పోగలను? ఇప్పుడు మీ అమ్మాయి నడిచే అవకాశాలు ఉన్నాయి అసలుకి? ఫిజియోథెరపీ చేస్తే తగ్గుతుంది అన్నారు. ఫిజియోథెరపీ చేస్తే మళ్ళీ నడుస్తుంది, ఒక 2-3 నెలలు చేస్తే నడుస్తుంది అమ్మాయి అన్నారు. ప్రతిసారి నేను ఏమైనా సరే ఈసారి హోమ్లో చేరగానే ముందు ఫిజియోథెరపిస్ట్ని పిలిచి చేయిస్తా అనుకోవటం, చేరగానే చేయలేకపోవటం, అక్కడ 10 రోజులు ఉండేటప్పటికి ఉండలేకపోతున్నాము. చాలా హోమ్లు మనసు ఎందుకు ఉండలేకపోతున్నా అంటే మేము బ్రాహ్మణ్స్, అమరావతి 20 ఏళ్ళ నుంచి ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాం. భోజనం అది తినలేక అడ్జస్ట్ అవ్వాలి, మన కర్మ బాగాలని. ఇంతకంటే ఇదే లాస్ట్ అనుకుంటున్నా, ఇంతకంటే ఏముండదు. మనమేం ఇంకా దేవుడు ఇంకేం చేస్తాడో, చచ్చిపోయినాడు అనుకుంటున్నాం మన దేవుడు. నేను దుర్గాదేవి నామస్మరణ చేస్తా, భక్తురాలను కాదు చేస్తా. ఆ అమ్మాయి అందరి దేవుడు అయితే దేవుడు మొన్న కోరమండల ఇంకా 2 రైళ్ళు 3 రైళ్ళు కలిసిపోయి యాక్సిడెంట్ అయిందట. అందులో ఇరుక్కొని మేము పూజించే దేవుడు చచ్చిపోయారమ్మా. మమ్మల్ని బజారు పాలు చేశారు. ఆఖరికి మేము ఏడ్చే అవకాశం కూడా, ఏడ్చి గుండె పదవి తెచ్చుకుందామంటే ఏడుపు కూడా రావట్లేదు. నైనా కాస్త ఏడిస్తే గుండె తేలిక అవుతుందేమో అని ఏడిద్దామంటే కళ్ళ నీళ్ళు రెప్పలు బాధపడుతుంది. మీకు ఇంతకు ముందు చాలా మంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు గానీ కొంతమంది సినీ పెద్దలు చూసి మీకు సహాయం చేయడం కూడా జరిగింది. చేశారమ్మా, చెయ్యలేదు ఎందుకంటే మరి అప్పుడు అమ్మాయి కాళ్ళు ఎదిగినాయా, కాళ్ళ నుంచి బయలుదేరి టీవీ వచ్చిందా, ఆ టీవీ బయలుదేరి
అప్పుడు ఏం ఫామ్ హౌస్ లేదు. ఆ, మరి ఇంటి కట్టుకొని ఇది చేసి ఒక ఆయన రాశాడు, ఒక జర్నలిస్ట్ ఉమ్, ఇచ్చారు. ఉమ్, మరి నేను పడిపోయినప్పుడు మరి ఇన్నాళ్ళ నుంచి మరి ఖర్చులు అంటే 8 లక్షల కోట్లు ఎవరు రాయదా. ఉమ్, మనుషులు పగబడితేనే మనం ఏం చేయలేము. ఉమ్, ఇక దేవుళ్ళు పగబడితే మనం ఏం చేయగలం అయినా. ఉమ్, మాలో ఆ, నేను మెంబర్ కాదని మా అమ్మాయి కాలేజీ బాధపడుతున్నప్పుడు చిరంజీవి గారికి తెలిసి ఆ, అదేం తిప్పలేదా. నాకు ఇంతకుముందు రమాప్రభు గారు చెప్పారు మాలో ఏం జరిగేది ఏంటి అంతా. ఆ. ఎందుకు కార్లు వేసుకుని తిరగటమే తప్ప ఎవరు అంటే మా అసోసియేషన్ వాళ్ళు వృద్ధులకి ఎవరైతే సినిమా అవకాశాలు లేదో వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు అని. ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నారేమో. నేను ఉన్నప్పుడు నేను సినిమాల్లో అసలు ఇప్పుడు మీకు ఇవ్వడం లేదా? 6,000 ఇస్తున్నట్టు. చిరంజీవి గారు 1,00,000 రూపాయలు కట్టారు. ఆ, నేను ఆ 1,00,000 రూపాయలు అంటే 2-3 నెలలు హాయిగా బతుకుతాం కదా. అవును. 6,000 వచ్చి ఉద్ధరిస్తే అనుకోండి ఇంక అట్లా. ఆ, చిరంజీవి గారికి తెలిసి 1,00,000 రూపాయలు ఆయనే కట్టి మెంబర్షిప్ చేర్పించారు. 6,000 అకౌంట్ లో పడేస్తారు. ప్రతి నెల వస్తున్నాయి అసలుకి. ఏదో ఒకసారి మా సెల్లులో వచ్చింది, బ్యాంక్ వెళ్ళాల. ఒకసారి చేస్తున్నారు, ఒకసారి ఇట్లా. ఒక నెల వేస్తున్నారు, ఒక నెల వేయట్లేదు. ఇట్లా అంటే అది బ్యాంకులో వేసారేమో నాకు తెలీదు. అంటే మా సెల్లులోకి వస్తాయి మెసేజ్లు. మెసేజ్ వస్తే వేసారు అనుకుంటా. అది ఏంటి చెప్పాను. మాలో అసలు ఏంటంటే ఏమైందంటే ఆయన కట్టి మెంబర్షిప్ చేర్పించాక వాళ్ళకి నాకు వచ్చిన తగు అన్నిటికంటే భయంకరమైన విషయం. నేను రేపు పోయినా కానీ మీకు చెప్పండి, ధైర్యంగా చెబుతున్నాను. నేను పడిపోయిన వెంటనే మాదాల రవి గారు దానికి ఏదో సెక్రటరీ ఏదో ఒక బిరుదులో ఉన్నాడు. ఆయన సరిగ్గా తెలియదు. నేను విన్నాను, సార్ నాకు ఇట్లా ఉంది, 3 హోల్స్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఇలా అంటుంటే వెళ్ళండమ్మా, వెళ్ళి ఆ మందులు ఆయన వాళ్ళు ఏం రాసిచ్చారో ఇవాళ తగ్గిపోతుందా అని నేను ఫోన్ పెట్టేశాను అనుకోని ఇంకెవరితో చెబుతున్నారు. అయిపోయింది అప్పుడు పని. సీరియస్, తల్లి సీరియస్, పిల్లలు మనకు అనవసరం అని అందరికి మెసేజ్లు పంపండి అని చెప్పాడు. నేను వింటున్నానని ఆయనకు తెలియదు. నేను రిసీవర్ పెట్టకుండా ఆయన అందరికి వలసిన మర్రోజున అందరికి పావుల సామలా చనిపోయినది అని మెసేజ్లు వచ్చినాయి. తర్వాత పావుల సాములు గారు ఇక్కడ లేరు అని వాయిస్ ఇక్కడికి పంపించారు అందరికి. ఇది వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి మర్రోజునే. దీనికి నేను అనుకోవటం ఏంటంటే అందులో కరాటే కళ్యాణ్ అని ఉంది. ఆవిడ ఏం చేసిందంటే ఆవిడకి నాకు చిన్న గొడవ అయిందిలేండి, అది వద్దు ఇప్పుడు మనకు అనవసరం. ఆవిడ ఏం చేసిందంటే నన్ను ఫస్ట్ మీరు చేసుకోలేరు అని ఒక ఓల్డేజ్ హోమ్ లో చేర్పించారు. చేర్పిస్తే మదర్ ఏమన్నారంటే, అమ్మా ఆపరేషన్ చేయించుకుంటే 6 లక్షలు అవుతాయి, మేము చూపించిన హాస్పిటల్కి వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకోండి, 2 లక్షలు మా మూవీ తరఫున ఇస్తాం, మూవీ ఆర్టిస్టుల తరఫున, మిగతా 4 లక్షలు మీరే పెట్టుకోవాలా అన్నాను. అంటే అప్పుడు డాక్టర్లు నన్ను పంపించేటప్పుడు ఏమన్నారంటే, అమ్మ మీకు పార్కిన్సన్స్ ఉంది, తర్వాతనేమో హార్ట్ లో హోల్స్ ఉన్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, యూరినేషన్, బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకుంటే మీ ప్రాణానికే ముప్పు అని చెప్పి పంపించారు. అంటే నేను డాక్టర్లు ఎట్లా చెప్పారు, నేను ఎలా చేయించుకుంటాను, నా కూతురు కోసం అన్నా. నేను ఇంకా బతికేమో అవార్డు సంపాదించాలని నాకే ఆశ లేదు. ఇన్నాళ్ళు కష్టపడ్డాను, అయిపోయింది నాకు ఆర్టిస్ట్ గా మొదలు. అమ్మాయి ఏం చేయవు ఇప్పుడు, దానికి ఏ దిక్కు లేకుండా అయిపోయింది. అదే కదమ్మా, మీ తర్వాత చూసుకోవడానికి ఎవరు చూసుకోవటానికి కాదు, తినటానికి ఏమన్నా దాని జీవితానికి ఏదన్నా ఉందా? కనీసం కాళ్ళు కూడా లేవు. ఆడపిల్లని ఇన్నాళ్ళు నా సంపాదన, నా కీర్తి,
నా సన్మానాలు నన్ను నేను చూసుకున్నాను, దాన్ని వదిలేసాను. దానికోసం దేవుడా నన్ను బతికించుకున్నాళ్ళైనా చచ్చిపోతుంది ఆ పిల్లని, నేనెట్ట చేయించుకుంటాను, నేను చేయించుకున్నాను. నువ్వు నేను చెప్పిన చోట కనుక ఆపరేషన్ చేయించుకోలేదో నీకు నాకు ఇవాళతో చెల్లు, ఇక నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దు, నేను నీతో మాట్లాడను. ఇది ఈ భూదేవి సాక్షిగా, ఆ పైన భగవంతుడి సాక్షిగా, కనకదుర్గాదేవి సాక్షిగా, బ్రాహ్మణ్స్ నా ఇష్టదైవమైన కనకదుర్గ సాక్షిగా నిజంగా 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 జరిగిన విషయం. మరి ఈ ముక్కల్లో ఒక్క ముక్క అబద్ధం లేదు. మరి అసలు డాక్టరే మిమ్మల్ని చేయించుకోవద్దు, మీకు ప్రమాదం, ప్రాణానికి ముప్పు అన్నప్పుడు ఆవిడకి చెప్పలేదా? అదే ఆవిడే ముందు అసలు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది. దానికి వెళ్ళి అక్కడ ఏమి కల్పించి చెప్పిందో ఏం చేసిందో నాకు మాత్రం ఒక్క విషయం తెలియదు. తెలియని విషయం మనం ఏం చెప్తాం, తెలిసినవే చెప్పుకోవాలి. ఏమైందో తెలియదో వాళ్ళు ఫోన్ చేయడం ఒకళ్ళు కూడా. ఇంతమంది ఉన్నారు కదా, పోనీ ఆవిడేదో చెప్పింది, నేనేదో చెప్పాను. ఏదో అమ్మ ఎలా ఉంది మీకు ఒంట్లో, ఇప్పుడు ఎలా ఉన్నారు, మందులు వాడుతున్నారా అని ఎవరైనా ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత లేదా? అది ఇష్టం ప్రెసిడెంట్ అని కూర్చున్నాడు, ఆయనకి లేదా? అమ్మ మీరు సీరియస్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందని అడగాల్సిన బాధ్యత అసలు ఇంతవరకు ఆయన ప్రెసిడెంట్ అయ్యాక ఫోనే లేదు సంవత్సరంగా. అసలు ప్రెసిడెంట్ అయిన నుంచి మీకు ఫోన్ కూడా లేదు. సరే అయితే నేను కూడా ఏం పట్టించుకోలే. ఎందుకంటే నాకు ఈ మాత్రం సంవత్సరం తర్వాత 1,00,000 రూపాయల మందులు వాడాక ఇప్పుడు ఇట్లా ఈ మాత్రం మైండ్ ఆక్సిజన్ మైండ్తో నిజంగానో మాట్లాడుతున్నా. అప్పుడు ఇంక అమ్మో నా బిడ్డ కోసం నన్ను బతికించండి బాబు, నన్ను బతికించండి, అమ్మో నా బిడ్డ ఏమైపోతుంది, అమ్మో నా బిడ్డ మీద రోడ్డు మీద నెట్టేస్తారని. ఏడవటం తప్ప నాకు అసలు ఏమి కోవేశ్వరం ఎందుకు ఫోన్ చేయలేదు, నాగేశ్వరరావు ఎందుకు ఫోన్ చేయలేదు అని చేసే లేదమ్మా. అసలుకి అంటే అమ్మ మీరు ఇందాక అన్నట్టు కరాటే కళ్యాణి గారి కానీ అలాగే వేరే ఆర్టిస్టులు అంటే ఎవరైతే మీకు సాయం చేయడానికి వచ్చారో బయట ఒక రూమ్ నడుస్తుంది, అంటే వినిపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినారో సహాయం చేయడానికి మీరు వాళ్ళ మీద తప్పుగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అని ప్రచారం జరిగింది. దీనిపై మీరేమంటారు? అసలు చాలా గొడవలు. ఎందుకని మీకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళతోనే మీకు గొడవలైనాయి? ఒక్కటి సింపుల్ ఉదాహరణగా చెప్తా, నమ్మకం ఆ వాయిస్. మీరు నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు, చిన్నవాళ్ళైనా ఎక్కువ విజ్ఞానవంతులు కాకపోయినా. ఎప్పుడైతే 10 మంది తిరుగుతుంటారో విజ్ఞానం తెలివితేటలు కొంచెం వస్తాయి. స్వరంగా తెలుస్తుందమ్మా వాడు అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడని, ఎంత నిజాయితీ అనేది. కరానే కళ్యాణి ఫస్ట్ నాకు బాగాలేదని మా ఇంటికి వచ్చింది. వచ్చేసి ఏంటండి బాగాలేదంటే ఇలాగా లోపలికి అనేసి, అయ్యో ఇల్లంతా ఇలా ఉంది, ఇప్పుడు మీకు ఏంటి, సరే నా చేతని సాయం నేను చేస్తాను, మీకు ఏమేమి అవసరం చెప్పండి ఇప్పుడు నాకు అన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, పడుకొని ఆంటీ మా ఇంట్లో అన్ని అవసరమే మాకు ఇప్పుడు, మాకు మా ఇల్లు పాడైపోయింది, మా ఒళ్ళు పాడైపోయినాయి, మా కోళ్ళలు పాడైంది, మా కుక్కలు పాడైంది, మా ఇంట్లో సమస్తం పాడైపోయినాయి, మేము కూడా పాడైపోయి ఉన్నాం, ఏం కొంటారో కొన్ని బండి అన్నది ఈ అమ్మాయి. అన్నీ పాడైపోయినాయి, ఎన్నెలు కొనిస్తా అన్నీ అవసరం దశలో ఉన్నాయి. దాంతో వెంటనే సరే అని వెళ్ళిపోయి ఒక 4 కిలోలు పట్టి రైస్ కుక్కర్, రోడ్డు మీద డబ్బాలతో చేసిన కూలర్ అమ్ముతారే, అప్పటికి మా ఇంట్లో ఈ సైజు కుక్కర్ కూలర్ ఉంది 10,000 మంచం దగ్గర పెట్టుకుని. అదేదో కొంచెం ఊలిపోయింది ఫ్రంట్ది, రిపేర్ చేయించలేక
ఎవరు వెళ్ళి మనిషిని తీసుకురాలేక వదిలేసాం. ఉమ్, ఆవిడ ఆ 2 కొనుక్కొని అది 10-15 ఉంటుంది డబ్బాతో ఇంత ఎత్తు ఉమ్, పక్కన స్టూల్ వేసి పెట్టుకుని అందులో రైస్ కుక్కర్ 3 కిలోలు పట్టేది పట్టుకొచ్చింది. ఉమ్, ఇదిగో నేను మీకు నా ఫ్రెండ్ నా తరఫున ఫ్రెండ్స్ అమ్మా మేము 1/4 కిలో బియ్యం మా కుక్కర్ చూపించాం టోకీగానే చెబుతున్నా. ఉమ్, 1/4 కిలో బియ్యం వండితే పొద్దున సాయంత్రం ఇంకా గబగబా ముగించేసి చెప్పకపోతే మీకు అర్థం కాదు ఎందుకు వచ్చింది గొడవని. ఈ అమ్మాయి ఏం చేసింది, ఉమ్, ఆ కుక్కర్ చూపించాం 1/4 కిలోయే ఉంది. ఉమ్, అది పెడితేనే ఎక్కువ అవుతుంది, ఇంత పెద్ద కుక్కర్ ఏం చేసుకుంటాం మేము, మాకు అనవసరం, ఉమ్, ఇంకెవరికన్నా ఇవ్వండి మాకొద్దు అన్నాం. ఉమ్, ఫ్యాట్ నేను కష్టపడి తీసుకొచ్చి ఇస్తే వద్దంటా ఉండు నీకు చెప్తాను నీ పని అని వెంటనే TV5కి వెళ్ళిపోయాను ఛానల్కి. ఆ, వెళ్ళిపోయి నేను ఛానల్లో మాట్లాడటానికి వచ్చాను శ్యామలా గారి గురించి. ఉమ్, ఇంటికి వెళ్ళాను, కంపు వాసన దుర్వాసన కొడుతుంది, ఇల్లంతా అసహ్యం పుడుతుంది. ఆ పిల్ల కాళ్ళు లేవు, తినటానికి తిండి లేదు, తోటకూర పచ్చడి వేసుకొని వారం రోజుల నుంచి తింటున్నారట. నాకు జాలేసి ఇంత కుక్కర్లు ఇంత కూలర్ కొనిస్తే వద్దు పొమ్మంది, దానికి ఎంత పొగలు చూడండి అని టీవీలో అన్ని ఛానళ్ళకి వెళ్ళి చెప్పేసి. అలాగే మీకు మిగతా వాళ్ళు కూడా చాలా మంది సాయం చేశారు. సాయం చేశారు. 10,000 ఏమో మహేష్ 10,000, రామచరణ్ ఏమో 50 లక్షలు పంపించి అపోలోలో మా ఇద్దరు ట్రీట్మెంట్ చేయించి ఇంటికి పంపించాడు. మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు. ప్రభాస్ వర్షంలో చేశాడు, ఆయన ఒక 50 లక్షలు ఇచ్చాడు. అసలు ఎవరు సాయం చేయలేదమ్మా, ఒక్క రూపాయి అసలు ఎవరు ఫోనే చేయలేదమ్మా, దైవ సాక్షిగా చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ మీకు సాయం చేశారు అది ఎప్పుడో ఒక గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు జ్వరంతో వారం రోజులు జ్వరం, షూటింగ్లకి వెళ్ళలేకపోతాను. అప్పుడు కూడా నేను సహాయం చేయమని ఎవరిని అడిగేదాన్ని కాదు. సార్ నాకు ఏదైనా ఆయన చెబితే 2,000 ఇచ్చే చోట 10,000 ఇస్తారు. అడుగుదామని వెళ్ళా, చూడటానికి వెళ్ళారు డాన్స్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఎప్పుడో చూడండి. వెళ్తే లేదు వీళ్ళేదో సార్ కోపడతారని పోనీరా, బయటకు వచ్చాక మాట్లాడండి అన్న. బయటకు వచ్చేదాకా నిలబడి ఆయన గుమ్మం దగ్గర దిగు పెట్టుకొని దాంట్లో ఎగిరి కూర్చున్నాడు. వెళ్ళిపోతున్నారు ఇక. అప్పటికే 2-3 గంటలు జ్వరంతో నిల్చున్నాము అమ్మాయి. ఇదేంటా భగవంతుడు వెళ్ళిపోతున్నాడని ఆయన కారుకి అడ్డం వెళ్ళాను నేనే. వెళ్తే నన్ను ఎందుకు ఆయన ఏదో తిప్పి చూశాడు నా కళ్ళి. ఆగరా జీబాబు అని ఒక్క గంటాడు దీనిలోంచి. పరిగెట్టుకొని వచ్చారు నా దగ్గరికి. ఏంటండి ఏంటమ్మా ఎందుకు వచ్చారు ఇలాగంటే, రావట్లేదండి షూటింగ్లో ఏం లేవు, నాకు ఏదైనా క్యారెట్ చూపిస్తే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారా అని అడిగా. క్యారెట్ సంగతి తర్వాత చూద్దాం, ముందు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా చేయించుకోండి అమ్మా అని. అదే సీనా ఇప్పుడు అమ్మకి 20,000 ఇచ్చి నా కారు ఇచ్చి పంపించు, రేపు 10ంటికల్లా ఆవిడ అకౌంట్లో మిగతా 80,000 లేకపోయినాయా నీకు తల తీసేస్తానని తిట్టి శుభ్రంగా పంపించమ్మా, ఇంకేం పర్వాలేదమ్మా, ఇంకేమైనా కావాలంటే అలాగే. అప్పుడు ఆయన అదైనా చేసాయి, ఆయన దెబ్బలాడుకొని చేతిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడట ఆ టైంలో. అమ్మో మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు గ్రేట్ అన్నాడు. అట్లా ఒకటి. పవన్ కళ్యాణ్ మమ్మల్ని అపోలో హాస్పిటల్లో చేర్చి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్టుగా ఫోటోలు వేశాడు. సర్దిలో ఉన్నాయి, మీకు ఓపుకుంటే తర్వాత చూపిస్తా. అన్ని గ్రాఫిక్స్, అన్ని అబద్ధాలు, అన్ని దొంగ మాటలు. దెబ్బలాడతామండి ఎవరితో ఎంత. ఆ ఫోటోలు చూస్తే అసహ్యం పెడుతుంది. చిరంజీవి వచ్చి నా చేయి పట్టుకున్నట్టు, పవన్ కళ్యాణ్ వచ్చిన పట్టు అంతా పరిస్థితి పట్లో ఏమున్నాయో చూసినట్టు. బాబా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు ఒక్క 10 రూపాయలు కూడా. మా వాళ్ళకి నాకు విరోధం రావటానికి ఇది కారణం.
మరి ఆవిడ ఏం చెప్పిందో నాకైతే తెలియదు, ఎవరు ఫోన్ చేయలేదు. ఇక ఆఖరికి మన ఏదో అడిగితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి వస్తున్నాం, సరేలే టెస్ట్ వాళ్ళు అన్నారు, టెస్ట్ పెట్టారు అన్నారు, రామ్ చరణ్ నెంబర్ కానీ ఎవరి నెంబర్ అని ఇస్తారేమో అని లోపలికి వెళ్ళి అడిగితే ఆయన ఎవరో ఉన్నారు పెద్ద ఆయన టెస్ట్ ఆయన కొండా సురేష్ మా దానికి ఉన్నాడు, ఆయన నెంబర్ ఇస్తున్నాను, ఆయనతో మాట్లాడాను, అయ్యో పెద్ద ఆవిడకి సైన్ చేయకపోతే ఎలాగండి మేము చేస్తాం పంపించండి అన్నాను అన్న. 20 ఫోన్లు చేశారు, తీస్తే వద్దు, ఎవరు తీయలే ఇంతవరకు. మరి అదంతా చెప్పింది ఇదేగా, మరి ఆవిడేం చెప్పిందో వీళ్ళు ఏమి విన్నారో నాకైతే నిజం తెలీదు. జరిగింది మాత్రం ప్రమాణ పూర్తిగా అదే. అట్లా నన్ను ఎవరైనా నా శ్రీకాకుళం నుంచి అట్నే నుంచి లెటర్స్ వచ్చినాయి, అమ్మ మేము మా స్టూడెంట్స్ అంతా కలిసి చందాలు వేసుకొని అయినా సరే మీకు హెల్ప్ చేయాలనుకున్నా, కాకపోతే పేపర్లో చూస్తే అందరూ లక్షలు ఇచ్చినట్టు అందుకని ఊరుకున్నాం మేము అన్నారు. చేయలేదు, వాళ్ళు కూడా సాయం చేయలేదు. వాళ్ళు చెబుతున్నారు మీకు అందరూ అన్ని లక్షలు ఇస్తే ఇంకా మేము ఎందుకు చేయడం అని మానేసామని చెప్పారు. అరే అంటే మాకు ఎవరు ఇతరులు సహాయం చెయ్యకుండా చెయ్యాలని చేశారా, వాయిస్ రికార్డు కూడా ఇచ్చారట. శ్యామల గారికి లేరు, శ్యామల గారికి శ్యామల ఆత్మహత్య చేసుకుంది, శ్యామల చచ్చిపోయింది, శ్యామల పోయింది, శ్యామల చచ్చిపోయింది, శ్యామల ఆత్మహత్య చేసుకుంది. ఇదే వరల్డ్స్. మరి వాళ్ళకి ఏమి లాభం వస్తుందో నాకు ఎవరితోనూ దెబ్బలాడలేదు, ఎక్కువ ఇష్టగా వద్దు అని చెప్పాము మేము. అంత కుక్కరెద్దు వద్దు అని చెప్పారు. అది మంచం కిందకి వస్తుంది, తగలదు కదా. అవును, ఒక 5-6 పేర్లు ఎందుకు కానండి అమ్మా, మీకు మేము ఇంటర్వ్యూ చేసి మీ గురించి పాపులారిటీ చేసి అందరికి తెలియజేస్తాం, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ అకౌంట్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకుంటాం. మీ అకౌంట్ పెట్టుకుంటాం, మా అకౌంట్ పెట్టుకుంటాం. 2-3 నాకు తెలుసు, అమ్మ మీ పేరు 10,000 పంపించానమ్మా అంజనేయ మీకన్నా, కేబుల్ ఇవ్వలేదమ్మా నాకు తెలియదు, అయ్యో నేను పంపించానమ్మా ఇలా. అమ్మ అసలు మీకు ఏం కావాలి ఇప్పుడు, ప్రధానంగా మీకు ఏ సాయం కావాలి, ఏంటి? ఏం సాయం అమ్మా, మేము బతకాలి. మా అమ్మాయి ఇప్పుడు ఎవరికైనా ఒకసారి కాదు, ఎవరికైనా ఎంత చేతకాని వాళ్ళకైనా ఒకళ్ళని ఇట్లా అడిగామంటే చచ్చిపోతేనే అడుగుతాం నాయన. ఎవరికి ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా అడిగారంటే చచ్చిపోయినట్టే లెక్క. ఎవరు ఇట్లా చెయ్యి చాపాలనుకోరు, ఇట్లా ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు అడిగాను చేశారు, సరే ఇప్పుడు ఇన్ని రూమర్లు ఉన్నాయి నా మీద, ఇన్ని మాటలు అంటున్నారు అని నేను దాన్ని ఇంకా నేను బతికనవసరం వేస్ట్ నాకు తెలుసు. మరి ఆ అమ్మాయిని ఎట్లా చంపాలి, దాన్ని ఏం చెయ్యాలి, దాన్ని ఎవరు కాపాడతారు? నాకు కళ వస్తే అది కరెక్ట్గా నిజమైపోతుంది. నేను చచ్చిపోయాక ఆ పిల్లని కొట్టి అందరు రోడ్డు మీద చెత్తకుండి దగ్గర పడేశారట కొట్టి. ఈ అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ, ఊరుకోదు, క్షమించదు. మొండిమాలతోటి వాళ్ళంతా మసితోటి అమ్మా అమ్మా అని ఏడుస్తున్నట్టు కలసింది. అమ్మో నా బిడ్డగా గడ్డిపడుతుంది కావాలా దేవుడా, నన్ను ఎట్టా అన్నా బతికించు అని మొత్తుకున్నాను. బతికించాడు, ఏం సుఖం. అది ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నాను, ఏం చేయగలిగాను. అమ్మాయి అన్నం నేనమ్మా అని ఏడుస్తాను. తినమ్మా ఏం చేస్తా,
రేపు అశోక్ గారిని అడుగుతాలే అమ్మా. బతికేం చేయాలి ఇంకా? ఇప్పుడు మేము కట్టలేము. రెండే మార్గాలు, బతకాలన్నా ఆత్మహిమను వదులుకోవాలి, ఎవరినైనా సాయం అడగాలి. బతకాలంటే, చావాలంటే ధైర్యం ఉండాలి, అమ్మాయిని చంపే శక్తి ఉండాలి. నాకు అది చేత కావట్లేదు, ఇది చేత కావట్లేదు. రేపు వెళ్తే ఆ పిల్ల జీవితాన్ని పాడు చేసిన బాధ్యత నాది. నేనే పాడు చేశాను ఆ అమ్మాయిని. షూటింగ్లకు వెళ్తే అమ్మాయిని పట్టించుకోబట్టి దాని బతకాలు అయిపోయింది. దాని జీవితం అలా అయిపోవటానికి నేనే కారకురాలు. దానికి వచ్చే కష్టాలన్నీ నేనే, బాధ్యత కూడా నేనే కదా. ఎవడేమనుకుంటే పోని, ఎవరైనా సాయం చేసేటానికి ఆ 2 కాళ్ళు కాస్త నడిచేలాగన్నా ఫిజియోథెరపిస్ట్ని వెళ్తే. మీకు సాయం కావాలి, ఏదైనా మీకు డబ్బులు సాయం చేస్తే తన కాలు బాగుపడతాయి. దాతలు ఎవరైనా ఉంటే సాయం చేస్తారని మీకున్న ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకి. ఇంకా నేనేం బతికుండి అడిగినట్టు కాదు కదమ్మా. అవునవును, చచ్చిపోయానమ్మా. అట్లాంటి మాటలు వద్దులే. జీవితం 70 ఏళ్ళు కాదు. నేను ఆర్టిస్ట్గా నా వెనకాల 2 అసిస్టెంట్లు వచ్చేవాళ్ళు. ఎంత ఇదిగా బతికాను. నాకు అందం లేకపోయినా, నేను వేసే చిన్న క్యారెక్టర్లైనా ఎలా చూసేవారా, ఎంత బాగా అందరూ ప్రేమగా అభిమానంగా. ఎంఎస్ రాజు గారు అయితే లేచి నిల్చొని, అమ్మ మీరు పంపిన ఉసిరికాయ పచ్చడి ఇండియా నుంచి అమెరికా పంపించానమ్మా, మా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారమ్మా, ఒక మొక్క కూడా ఉంచలేదమ్మా అని. ఇట్లా అందరూ పచ్చలో స్నేహమే అనుకోండి, ఎటైనా అభిమానం చూపించారు. ఆర్టిస్ట్గా బతికిన నాళ్ళు ఎట్లా బతికానో మీకు తెలుసు. నేను చేసిన తప్పేమిటి? బ్రాహ్మణ జన్మెత్తాను. మా నాన్నగారు వేద పండితుడు, 500 అగ్రహారీకుడు. ఏడ్చట మా నాన్న. అయ్యో దాని బతికిలా అవుతుందని నాకు తెలియలేదు, చిన్నప్పుడే చదివించేదాన్ని, దేవుడా నా బిడ్డను చంపేసే దేవుడా అని ఏడ్చాడట మా నాన్నగారు. అలాగా ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో నాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు నవ్వుతారేమో. ఎన్నిసార్లు ఇస్తుంది ఇవిడ పేపర్కి, ఎన్నిసార్లు ఇస్తుంది ఇవిడ టీవీలో అంటారంటే, ఇప్పుడు మా అమ్మాయిని చంపేసి నేను రావాలి. దానికి ఎంత శక్తి కావాలి? ఎవరికి తెలుస్తుంది ఆ సంగతి? ఎవరికి తెలుస్తుంది? కన్న బిడ్డను చంపటానికి ఎంత శక్తి కావాలి నాయనా? మీకు ఎట్లా అర్థం అవుతుంది తండ్రి? నేను ఎలా చెప్పగలను నాయనా? నేను చెప్పలేను. మీరే చెప్పండి. ఆత్మహత్య చేసుకోమంటారా, అడుక్కు తినమంటారా? ఈ రెండిట్లో మీరే చెప్పండి. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీకు ఇప్పుడు మీరే తీర్పు చెప్పి వెళ్ళండి. ప్లాన్ అయ్యండి ఆయన. అమ్మ ఇప్పుడైతే మీ అకౌంట్ నెంబర్లు, మీ గూగుల్ పే ఏదైతే ఉన్నాయో అవి మీరు ఇస్తే, మీ అభిమానులు అంటూ కొంతమంది ఉన్నారు, మీ అభిమానులు సాయమే కానీ దాతలే కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు. మేము మా తరపు అమ్మ న్యూస్ తరపు నుంచి మేము మా అకౌంట్ నెంబర్ కానీ మా ఫోన్ నెంబర్లు కానీ ఏమివ్వం. మీ ఫోన్ నెంబరు, మీ అకౌంట్ నెంబర్ మీరు ఇవ్వండి, మేము మా అమ్మ న్యూస్లో ఇదే ప్రసారం చేస్తాం. డబ్బులు దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ అకౌంట్లోనే వస్తారు, మీకే ఫోన్లు వస్తాయి వేసింది కూడా. దీంతో మాకు ఎటువంటి ప్రమేయం ఉండదు మీ అకౌంట్లో డబ్బుల విషయంలో. మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మేము లైవ్లో చెప్తాం. నన్ను కాపాడమని అందరి కాళ్ళకి దండం పెడుతున్నాను. మీరు నా బిడ్డ కోసం, నా బిడ్డ మీద రాత్రి అంతా ఏడ్చాను. నా బిడ్డను చంపలేను నాయనా, నేను నా బిడ్డను చంపలేను నాయనా. నా బిడ్డ ఏడుస్తుంటే నేను చూడలేను. నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ పని చేసుకోలేకపోతుంది, నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ ఏడుస్తుంది. మీకు బిడ్డలుంటే ఒక్కసారి ఆలోచించండి. నా దుఃఖం ఎంత గడ్డగట్టుకుపోయింది నాయనా. ఇంత దుఃఖంతో చచ్చిపోవాలా? 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికాను. ఆర్టిస్ట్గా ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు నిరాదరణకు గురై ఇప్పుడు
ఇలా ఏలుస్తూ నేను ఆత్మహత్య చేసుకుంటే మీకే సిగ్గుచేటు, మీ కళాకారులు కానీ వాళ్ళకే సిగ్గుచేటు. నన్నంత దురవస్థ గురి కానివ్వకండి, నా ఆత్మహత్య చేసుకోకుండా చేయండి అంతే. చూశారు కదండి శ్యామల గారి పరిస్థితి. ఆవిడ కనీసం లేచి నడవలేని స్థితిలో ఉన్నారు. ఆవిడకి కూతురి బతికించండి, అది మాత్రం చాలు అని చెప్పి ఆవిడ వేడుకుంటున్నారు. వాళ్ళ కూతురికి ఫిజియోథెరపీ చేస్తే ఖచ్చితంగా లేచి నడవగలరంట. అలాగే శ్యామలకి ట్రీట్మెంట్కి ఇప్పుడు చాలా డబ్బులు అవసరం. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే శ్యామల గారికి మీరు సహాయం చేయాల్సిందిగా కూర్చున్నాం. మేము శ్యామల గారి అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తాం కింద. అదే మీకు ఏదైతే కింద స్క్రోల్లో ప్లే అవుతుందో శ్యామల గారి అకౌంట్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాం. మీరు ఆవిడకే డైరెక్ట్గా ఫోన్ చేసి ఆవిడకి అకౌంట్లో డబ్బులు వేయాల్సిందిగా కోరుతున్నాం.